మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డా 5గురికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈటెలతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జేపీ నడ్డాను కలవనున్నారు. ఈటెల బీజేపీలో చేరిక దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. ఈ సమావేశం తర్వాత మరింత క్లారిటీ రానుంది. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. జేపీ నడ్డా 5గురికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈటెలతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జేపీ నడ్డాను కలవనున్నారు. ఈటెల బీజేపీలో చేరిక దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశం తర్వాత మరింత క్లారిటీ రానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ను తొలగించిన తర్వాత పలువురు బీజేపీ నేతలతో అక్కడ హైదరాబాద్లో కలవడం జరిగింది. అయితే ఈరోజు కీలకంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో అనేక మంది రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నేరుగా ముఖాముఖితో సమావేశం జరిపి ఆ తర్వాత వ్యూహాత్మకంగా తన చేరికకి సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చించేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ మాజీ మంత్రి బీజేపీలో దాదాపు చేరటం ఖాయమైపోయింది. అయిపోతే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చకు రావాలి. తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను నేరుగా జేపీ నడ్డాకు వివరించడం, అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక వర్గాల పరిస్థితి, వారికి ఇవ్వాల్సినటువంటి రాజకీయ ప్రాధాన్యత, అదేవిధంగా ఒక శక్తిమైనటువంటి రాజకీయ వేదికను కేసీఆర్ను ఢీకొనేందుకు ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా రాజకీయ ప్రాధాన్యత, క్రియాశీలకం అయ్యే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా ఉంటే బాగుంటుందన్న అంశాన్ని అనేకమైనటువంటి సూచనలు, అదేవిధంగా అనేకమైనటువంటి తనకున్నటువంటి విషయాలను కూడా జేపీ నడ్డాకు వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిపోయే సమావేశంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సామాజిక వర్గాల యొక్క బాధ్యతలు, అదేవిధంగా ఇతరమైనటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చిన తర్వాత బీజేపీలో అధికారికంగా చేరే అంశంపై కూడా ఒక తేదీని ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ వివేక్ కూడా ఈ సమావేశంలో, వివేక్ వెంకటస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అనేకమైనటువంటి ఇతరత్ర టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా ఈరోజు సాయంత్రం జేపీ నడ్డా సమావేశంలో, జేపీ నడ్డా నివాసంలో సాయంత్రం 5 గంటలకు వీరంతా కూడా భేటీ అవుతున్నారు. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా ఏ రకంగా బీజేపీని శక్తివంతం చేయాలనే అంశంపైనే ప్రధానంగా ఈరోజు చర్చించనున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరికకి సంబంధించిన తేదీని ఖరారు చేయనున్నారు.